అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఒక ఫేక్ న్యూస్ గురించి చెప్పాలని మేము ముందుకు వచ్చానండి. ఇదేంటిది అసలు న్యూస్లు మానేసి ఫేక్ న్యూస్లు చెప్తానన్నా వింటానని చాలామంది అయితే అనుకోవచ్చు. నిజంగా ఇది ఫేక్ న్యూస్ ఏనండి. అసలు ఏంటి అంటే వాట్సాప్ గ్రూపుల్లో నిజంగా బాగా బేభత్సంగా ట్రోల్ అవుతుంది. అంతేకాదు వాట్సాప్ గ్రూపులు ఏంటి, ఎఫ్బీలు ఏంటి, ఇన్స్టాగ్రామ్లు ఏంటి, అలాగే సోషల్ మీడియాలోనేంటి, అలాగే ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ TV9, TV5, NTV, ఈటీవీ ఇలా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా ఈ వార్త ట్రోల్ అయింది, హల్చల్ చేశారండి. నిజంగా ఎలా అంటే ఏంట్రా వార్త అంటే కనుక, అలాగే ప్రింట్ మీడియాలో కూడా, ఎలక్ట్రానిక్ మీడియా పక్కన పెట్టేసి ప్రింట్ మీడియాలో కూడా చాలా పత్రికల్లో అయితే ప్రధాన వార్తకు వచ్చింది వార్త. అలాంటి వార్త నువ్వు ఫేక్ న్యూస్ అన్నావు ఏంటని మీలో చాలామంది అనుకోవచ్చు. అసలు ఏంటి ఆ వార్త ఏంటనేది ఒకసారి చూద్దాం. అక్కడ దాకా కాదండి, మనం కూడా సేమ్ అదే వీడియో చేయడం జరిగింది దాని గురించి. కాబట్టి మరలా మనం ఫేక్ న్యూస్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అది నిజంగా ఫేక్ న్యూస్ అయినా లేకపోతే కావాలని అది ఎవరైనా కావాలని పనిగట్టుకుని దాన్ని అలాగా ఫార్వర్డ్ చేస్తున్నారా అనేది విషయం తెలుసుకునే ముందు మర్చిపోతే లైక్ చేయండి, కుదిరితే ఈ వీడియో చూసిన తర్వాత దీని మీద కామెంట్ చేయండి. అంతేకాదు మర్చిపోతే కొత్త వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేయండి. ఏంటో ఫేక్ న్యూస్ అంటే కనుక వైసీపీ అభ్యర్థుల మార్పు. ఇది ఫేక్ న్యూస్ ఎలా అవుద్ది? చాలాసార్లు మారుస్తున్నారు, కొత్త వాళ్ళని చేరుస్తున్నారు, మళ్ళీ మారుస్తున్నారు, చేరుస్తున్నారు. అలాంటప్పుడు ఇది ఫేక్ న్యూస్ ఎలా అవుద్ది? అసలు దీన్ని ఫేక్ న్యూస్ ఎందుకు అన్నాం అని అయితే చాలామంది అనుకోవచ్చు. ఫేక్ న్యూస్ ఎందుకన్నానంటే మనం కూడా చేసాం. ఎవరిదాకా ఎందుకు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ గొడవ, ప్రింట్ మీడియా గొడవ, ఇట్లా అన్నిళ్ళు గొడవ మనమే చేసేసాం. ఓ వీడియో ఏంటంటే కనుక వైసీపీ అభ్యర్థులు మారుస్తుంది. ఏ అభ్యర్థులు అంటే కనుక మైలవరం అభ్యర్థిగా జోగి రమేష్, విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా పోతుల మహేష్, గుంటూరు వైసీపీ ఎంపీగా విడుదల రజని, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కెలారి రోషయ్య, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బదులు ఆయన తీసేసి ఆయన ప్లేస్లో అభిషేక్ రెడ్డిని ఖరారు చేశారు. ఎలా ఒక వార్త అయితే కనుక మనం చేసాం, ఒక వీడియో అయితే మనం చేసాం. ఇదే వీడియో, ఇదే వార్త మొత్తం అన్ని ఛానల్లోనూ, సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కానీ బేభత్సంగా ఎరగదీసుకుంటా చాలా దావాహనంలా ప్రవహించింది. ఇది మనం మామూలు కాదు. ఈ వార్త వెళ్ళినంతగా ఏ వార్త కూడా వెళ్ళి ఉండదు. అంత దారుణంగా అయితే కనుక ఇది హల్చల్ చేసింది ఈ విషయం. కాకపోతే ఇది ఫేకా లేదా జెన్యునా అని తేల్చుకోవడానికి కొంచెం టైం పట్టింది అందరికీ. కాబట్టి మన సబ్స్క్రైబర్ల కోసం, అంటే కొంతమంది ఆల్రెడీ ఒకరిద్దరు నాకు ఇది ఫేక్ న్యూస్ అని చెప్పారు, కానీ పూర్వపరాలు తెలుసుకోకుండా మనం ఏది మాట్లాడకూడదు. కాబట్టి కొంచెం దాని గురించి స్టడీ చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటంటే కనుక ఇది పక్కగా ఫేక్ న్యూస్ అని చాలా కన్ఫర్మేటివ్గా ఏంటి వైసీపీ అధికారిక ఏదైతే సోషల్ మీడియా వెబ్సైట్లు ఉన్నాయో దాంట్లోనే ఇది న్యూస్ పెట్టడం జరిగింది. అంతేకాదు వాళ్ళు పెట్టడం ఎలా ఉంది కానీ చిన్న లాజిక్ మిస్ అయ్యారండి అందరూ, మనతో సహా. ఏంటంటే కనుక ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో అసలు అవినాష్ రెడ్డిని తీసే ప్రసక్తి ఎందుకు వస్తుంది? అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మనకు అర్థం కాల. ఎలా అంటే అవినాష్ రెడ్డి ఏదైతే హత్యాయత్నం మీద జైలు చుట్టూ తిరుగుతున్నాడో అదే అవినాష్ రెడ్డి ఏదైతే కోర్టులో ముద్దాయిగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడో ఇలాంటి అవినాష్ రెడ్డిని ఇప్పుడు కనుక పార్టీలోంచి తొలగిస్తే 100% హత్య చేసింది అతనే, కాపాడింది మనమే అనేది కనుక ప్రజలకు చెప్పకనే చెప్పినట్టు ఉంటుంది కదా. అలాంటప్పుడు అవినాష్ రెడ్డిని తీస్తారన్న మాట అసలు ఆ థాట్ మనకెలా వచ్చింది అర్థం కాల. కాబట్టి నిజంగా ఇది ఫేక్ న్యూసే 100%. ఈ ఒక్క చిన్న లాజిక్ ఎత్తు కూడా సరిపోద్ది. కాబట్టి అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితులు తీసే సంబంధమే లేదు. ఇంకో బల్లగుద్ది ఏం చెప్తుందంటే కనుక ఆ పార్టీ అసలు ఇప్పట్లో కనుక మార్పులు చేర్పులు వైసీపీలో లేవు. 100% అందరికీ ఎవరైతే నెగ్గారో, ఎవరైతే మేము టిక్కెట్లు ఇచ్చామో వాళ్ళందరికీ బీఫామ్లు ఇచ్చేసినట్లు లెక్కే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మార్పులు జరగవు అనేది తెగ్గొట్టి మరీ చెప్తుంది. కానీ ఈ వార్త మాత్రం దావాహనంలో వ్యాపించిందనమాట. కాబట్టి అవినాష్ రెడ్డిని తీసేసి అభిషేక్ రెడ్డిని వేశారు అని అనుకోవడం పొరపాటే. అలాగే అంటే ఇలాగ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మాత్రం ఇక జరగదండి. అదే నేను చెప్పింది ఏంటంటే ఇది ఫేక్ న్యూస్ 100%. మన సబ్స్క్రైబర్ కోసం నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ వైసీపీలు ఇంకా మార్పులు చేర్పులు అనేవి జరగవని ఆ పార్టీ వాళ్ళే చెప్తున్నారు అధికారికంగా. కాబట్టి ఇది ఫేక్ న్యూస్. అందుగురించి నేను మీ ముందుకు ఈ విషయం తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.